యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన, సరిలేని చూడని గొప్ప యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ మాట. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఈరోజు ప్రభు మన అందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఆవగింజంత విశ్వాసం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ మాట. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునని నివసించునంత చెట్టగును. దేవునికి స్తోత్రం. 3 సువార్తలలో 3 సువార్తికులు ఒకే యొక్క ఉపమానాన్ని వారు పదే రాస్తూ వచ్చారు. అది దేనికి సంబంధించిందంటే పరలోక రాజ్యానికి సంబంధించింది. అయితే ఆ సంబంధించిన దానిని దేనితో పోలుస్తూ వచ్చాడంటే ఆవగింజతో పోలుస్తూ వచ్చాడు. ఏ గింజ? ఆవగింజ అనండి అందరు కూడా. దేవునికి స్తోత్రం. అది గింజలన్నిటిలో చాలా చిన్నది అనండి అందరు కూడా. అంతది అది చాలా చిన్నది, చిన్న గింజ. యేసు ప్రభు ఆవగింజను 2తో పోల్చాడు. ఒకటి రాజ్యముతో పోల్చాడు, రెండవది ఆ రాజ్యమును స్వతంత్రించుకుండే విశ్వాసముతో పోల్చాడు. లేకపోతే ఇంకో మాట చెప్పొచ్చు, ఈ లోకాన్ని జయించగలిగిన విశ్వాసమును ఆవగింజతో పోల్చాడు. ఆవగింజ ఉన్నోడే లోకాన్ని జయించగలడు. ఆవగింజ ఉన్నోడు అంటే ఆవగింజలు పెట్టుకొని తిరగడం కాదు. ఆవగింజ అంతా నీ విశ్వాసపు యొక్క పరిమాణాన్ని, సైజును దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొంచెం జూమ్ చేయి, సరేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదు, నేను చూపించినప్పుడు. ఇది ఆవగింజ. ఇదేంది? ఇది కనబడుతున్నాయా? కనబడడం లేదు కదా? ఎస్, ఆవగింజ అంత ఆవగింజ. దేవునికి స్తోత్రం. జూమ్ అవసరం లేదు. ఇదేంది? ఇది సీజన్ ఫ్రూట్. మామిడి పండు ఏమంటారు దీన్ని? మామిడి పండు తిన్నాక ఉండేది ఏమంటారమ్మా దీన్ని? టెంక, బొచ్చ. దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి. దీనికి మాత్రం ఒకటే పేరుంది. దేవునికి స్తోత్రం. ఇది చాలా చిన్నది. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఈ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు. ఎంత ఉండాలంట? ఇంతనా అన్న? నేను నమ్మలేనన్నా అంటే అది కష్టం. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆవగింజ అంత. ఆవగింజకున్న విధానం ఏంటంటే, ఆవగింజలో ఎందుకు ఆవగింజను పోలుస్తూ చెప్తున్నాడంటే, అది అన్నిట్లో చిన్నది. రెండవది ఏంటంటే, ఆవగింజ ఎట్లుంటుంది? రౌండ్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏముండదు. ఈ మామిడికాయది ఎట్లుంది? ఇది దీని షేపు వేరేగా ఉంది కదా, రకంగా ఉంది. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఆవగింజలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక కూర మొక్కలలో ఒక పెద్ద మొక్కను దీంట్లో నుంచి దేవుడు తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. అలాగే దీంట్లో నుండి కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ యొక్క బొచ్చలో నుండి
దేవుడు ఏం చేస్తున్నాడు? టేంగాలో నుండి ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద మామిడి, అంటే దీని లోపల ఏముంది? మామిడి చెట్టు ఉంది. దీని లోపల ఏముంది? ఆవాలు మొక్క ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇవి గింజలు ఎంతున్నాయి? ఇంత చిన్న దాంట్లో అంత పెద్దవి పెట్టాడు దేవుడు. ఈ చిన్న ఆవ గింజలో ఏముందండి? పెద్ద చెట్టు ఉంది. ఈ చిన్న ఈ యొక్క మామిడి టెంకలో ఏముంది? మామిడి చెట్టు ఉంది. దేవునికి స్తోత్రం. కొమ్మలున్నాయి, వేర్లున్నాయి, ఆకులున్నాయి, చిగురుంది, ఫలముంది, ఇన్ని ఉన్నాయి చిన్న దాంట్లో. దేవుడు ఎప్పుడు కూడా మనలో, నీలో, నాలో ఏమి చూడాలనుకుంటాడంటే విశ్వాసాన్ని చూడాలనుకుంటాడు. సో ఇక్కడ ఈ ఆవ గింజలో ఏముంది? దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఏముంది? మనం తాలింపులు వేసుకుని తిని పడేస్తుంటాం, కొన్నిసార్లు మింగేస్తుంటాం. కానీ వాస్తవంగా దీని లోపల ఏం పెట్టాడు దేవుడు? కూర మొక్కలలో కదా పెద్ద చెట్టుగా లేకపోతే పెద్ద మొక్కగా దీన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. దాని లోపల ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దీంట్లో నుండి ఒక చెట్టు బయటికి రావాలంటే, దీంట్లో నుండి ఒక వృక్షం బయటికి రావాలంటే, దీంట్లో నుండి ఒక మొక్క లేక చెట్టు బయటికి రావాలంటే ఏం జరగాలంట తెలుసా? చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 36వ మాట. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఆమేన్. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందరు చూడండి, ఇక్కడ విశ్వాసానికి ఆపోజిట్ ఏంటి? అవిశ్వాసం. విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటి? అవిశ్వాసం. ఈ అవిశ్వాసము ఉన్నంత వరకు మన జీవితంలో ఏది కూడా బయటికి రాదు. అవిశ్వాసం ఉన్నంత వరకు ఏది కూడా మనం చూడలేం. అవిశ్వాసం ఉన్నంత వరకు ఏది కూడా సాధించలేం. అవిశ్వాసం ఉన్నంత వరకు దేనిని కూడా పొందుకోలేం. అవిశ్వాసం ఉన్నంత వరకు దేనిని కూడా మనము సాధించలేం. అవిశ్వాసం ఏం కావాలి? చచ్చిపోవాలి. అది చావాలి. అది ఎప్పుడైతే చస్తాదో నీ విశ్వాసానికి ఒక ఆకారం అనేది బయటకు వస్తుంది. నీ విశ్వాసానికి ఒక ఫలితం అనేది బయటికి రావడం ప్రారంభించబడుతుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై యుండుట అసాధ్యము. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఇశ్రాయేలు అనగా మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచకపోవటం చేత, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం చేత వారు ఏమయ్యారంట? అరణ్యములో రాలిపోయారు అనుంది. ఆ కానానులో ప్రవేశించలేకపోయారు అనుంది. ఆ నిత్య విశ్రాంతిలోకి వాళ్ళు వెళ్ళలేకపోయారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు మన విశ్వాసాన్ని ఆపేది ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు అంటాడు, మీరు అవిశ్వాసులు కాకుండా విశ్వాసులై ఉండి ఎంత విశ్వాసం కలిగి ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం. అది గింజలలో అన్నిటికంటే చాలా చిన్నది. చిన్న గింజ కానీ దాని ఫలితాలు చాలా గొప్పగా కనబడతా ఉన్నాయి. ఎంత గొప్పగా కనబడుతున్నాయి అంటే, నంబర్ 1,
యేసు ప్రభు నోట దాని పేరు బయటకు వచ్చింది. ఆమేన్. యేసు ప్రభు దాన్ని పోల్చి మన విశ్వాసాన్ని కలిపి మాట్లాడుతున్నాడంటే దాంట్లో ఎంత గొప్పతనం ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ రోజున్న చాలా బాధకరమైన విషయం ఏంటంటే, చాలా వేదనకరమైన విషయం ఏంటంటే, విశ్వాసులమని మనం చెప్పుకుంటూ ఉంటాం, విశ్వాసులమని సాక్ష్యాలు ప్రకటిస్తుంటాం, విశ్వాసిని అని ఒక నీ బయోడేటాలో కూడా పెట్టుకుంటావు, కానీ విశ్వాసం లేకుండా బ్రతుకుతూ ఉంటాం, విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉంటాం. ప్రతి చిన్నదానికి ఉలిక్కి పడుతుంటాం, ప్రతి చిన్నదానికి భయపడుతుంటాం, ప్రతి చిన్నదానికి కృంగిపోతుంటాం, ప్రతి చిన్నదానికి అదిరిపోతుంటాం, బెదిరిపోతుంటాం. కానీ ప్రభు అంటారు, ఆవగింజంత విశ్వాసం. ఎంతట? ఆవగింజలో పెద్ద లోకమే పెట్టాడైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో కొమ్మలున్నాయి, దాంట్లో వేరుంది, దాంట్లో ఆకులున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పాలంటే, అది అనేక వాటికి విశ్రాంతి స్థలముగా నిలబడతా ఉంది. సో నీ విశ్వాసం ఎంత ఉండాలంటున్నాడు ప్రభు? ఆవగింజంత విశ్వాసం ఉండాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం లోకాన్ని, లోకములో ఉన్న వాటిని మనం జయించాలంటే అది కేవలము విశ్వాసము వలననే. డోంట్ ఫైట్ విత్ యువర్ ఎబిలిటీ. నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న జ్ఞానంతో, నీకున్న డబ్బుతో, నీకున్న ఇంకా వేరే వేరే పలుకుబడులతో నువ్వు పోరాడవలసిన అవసరం లేదు. మంచి పోరాటం పోరాడాలి. నీ విశ్వాసమును నువ్వు దేవునికి స్తోత్రం ఏం కాపాడుకోవాలట? ప్రైజ్ ద లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే విశ్వాసంలోనే అన్నీ కూడా ఉన్నాయి. ఒక గొప్ప విషయం చెప్పమంటారా? నీ విశ్వాసంలో ఏముందో? ఆమేన్. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో అంటాడు, యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అంటే ఒక మాట చెప్పాలంటే రక్షణ దేంట్లో ఉంది? సో ఆ చెరసాల నాయకుడు ఏమయ్యాడు తెలుసా? విశ్వాసము ద్వారా అతడును అతని ఇంటి వారందరూ ఏం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, చదవమా మాట, వచనం చెప్పు. అందుకు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. 31వ వచనం నుంచి అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యం వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అందరూ ఆమేన్ చెప్దాం. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, విశ్వాసము ఏమి చేస్తుంది అని అంటే, మొట్టమొదటిగా నీకు, నాకు, మనందరికీ రక్షణ ఆనందాన్ని కలగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమిచ్చిందంట వాళ్ళకు? ఆయన యేసునందు విశ్వాసం ఉంచి ఏం చేశాడు? ఆనందించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. భోజనం పెట్టి కాదు ఆనందించింది వాళ్ళు. దేని బట్టి? మళ్ళొకసారి చదవమా మాట. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై, అది అండర్లైన్ చేసుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై
తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవనామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉంచుట ద్వారా మన జీవితంలో మనకి ఏం కలుగుతుంది అని అంటే రక్షణ ఆనందము కలుగుతుంది. మొట్టమొదటిగా ఎంత ఉండాలి విశ్వాసం? ప్రైజ్ ది లార్డ్. దాంట్లోనే ఏముందట? కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసం ఉంచుట ద్వారా మన జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? ఆవగింజంత విశ్వాసం రక్షణ ఆనందాన్ని కలగజేస్తుంది. నమ్మి బాప్తిసం పొందువాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్షావిధి అని మార్కు 16:16 మనం చూస్తాం. కాబట్టి యేసు నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అంతేకాదు ఆ రక్షణ ఆనందాన్ని కలగజేస్తుంది. ఆమేన్. ఇంకొక మాట చెప్తున్నాను, విశ్వాసులారా వినండి జాగ్రత్తగా. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కవానివే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావేమో, రక్షణ పొందుకున్నావేమో, మీ ఆయన ఇంకా తాగుతున్నాడేమో, మీ ఆమె ఇంకా తిరుగుతుందేమో, నీ పిల్లలు మాట వినకుండా ఉన్నారేమో, విచ్చలవిడిగా జీవిస్తున్నారేమో, నీ కుటుంబంలో ఇంకెవరు ప్రభు దగ్గరికి రాలేదేమో, ఆయనందు విశ్వాసం ఉంచలేదేమో. ఆమెన్. 2 సంవత్సరాలు అయిందో, 5 సంవత్సరాలు అయిందో, 10 అయిందో, 15 అయిందో నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తున్నాను, ఈరోజు నువ్వు భయపడొద్దు. ఆవగింజంత విశ్వాసం పెట్టుకొని ఉండు. హల్లెలూయా. ఈ మాట పట్టుకొని ప్రార్థన చేస్తా ఉండు. యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతావు అని చెప్పావు కదయ్యా, ఆ మాట యందు నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా అని చెప్పి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యము విశ్వాసం అంటే ఏంటో అది మనకు ఆ డెఫినేషన్ తెలియజేస్తుంది, నిర్వచనం తెలియజేస్తుంది. విశ్వాసం అనగా చదుమా. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఇది మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ఆవగింజ. ఆవగింజ లోపలేముంది? అది మన కళ్ళకు కనబడ్డంలే, అవి అదృశ్యమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదృశ్యమైనవి. అయితే మనం ఏం చేస్తున్నాం? విశ్వాసంతో ఈ విత్తనాలు తీసుకొని వెళ్ళి భూమిలో నాటుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసముతో మనం నాటుతున్నామో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కరోజు దీంట్లో ఉన్నది బయటికి రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నువ్వు చెట్టును చూడడం లేదు, దీని లోపల అదృశ్యమైనది చూస్తున్నావు. దేవునికి స్తోత్రం. చెట్టు కనబడ్డం లేదు, అందుకే ఇది వెలిచూపుతో కాదు, విశ్వాసంతో పని. ఇది ఎట్లయితే మనం దాని లోపల ఉన్న దానిని మన విశ్వాసంతో చూస్తూ అదృశ్యమైన వాటిని చూసి ఏం చేస్తున్నాం? వాటిని నమ్మి ఎప్పుడైతే మనం తెచ్చి నేలలో నాడుతున్నామో అది ఏమవుతుంది? బయటికి వస్తుంది. అదే రీతిగా వాక్యం అనేది విత్తనం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. విత్తనపు ఉపమానంలో యేసు ప్రభు చెప్పాడు, మంచి నేల, బండ, దారి పక్కన కదా. ఆ విత్తనాల ఉపమానంలో విత్తనం దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యమునకు సాదృశ్యం. అయితే సాదృశ్యం వాక్యానికి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఈ వాక్యం పట్టుకో. మార్కు అపోస్తల కార్యం 16వ అధ్యాయం 32-33 వాక్యం పట్టుకొని ఏమంటావు? అయ్యా, నీవు నీ వాక్యంలో సెలవిచ్చావు కదా, యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారని ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఆ వాక్యాన్ని నేను చూస్తున్నాను ప్రభువా. ఆ వాక్యము ద్వారా నా విశ్వాసాన్ని బట్టి నా కుటుంబం అంతా కూడా రక్షణ ఆనందములోనికి వస్తుందని నేను నమ్ముతున్నాను. అది జరగాల. అప్పుడు ఏమవుతుంది తెలుసా? కార్యం జరుగుతుంది సడన్గా. అనండి అందరు కూడా. ఈరోజు పెంతెకోస్తు దినం కదా, అకస్మాత్తుగా అనండి. మీ భర్త నీ దగ్గరకు వస్తాడు, ఇంకా ఈరోజు నుంచి తాగబుద్ధి అవుతుందో లేదు నాకు, నేను మందు మానేస్తున్నా అంటాడు.
నీ భార్య నీ దగ్గరికి వస్తుంది. ఈ రోజు నుంచి నేను ఇంకా కొట్లాడు పెట్టుకోదలుచుకోలే, సాలింకొద్దు, మనం మంచి కలిసి ఉందాం, ఇక నాకు సొమ్ములొద్దు, బట్టలొద్దు, చీరలొద్దు, అప్పులొద్దు, ఏమొద్దు, తిప్పలొద్దు నాయన, దేవుడు మనకిచ్చిన కాడికే ఆమె తిని తృప్తిగా ఉందామంటది ఆమె. ఏమే నీ పిల్లలు కాయింకుయి అన్నారు. ఇక అమ్మ నాన్న నువ్వు ఏం చెప్తే అది నాన్న ఇన్ని రోజులు బాధ పెట్టా, అమ్మ నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టాను, దయతో క్షమించండి. ఈ మార్పులన్నీ కూడా జరిగిపోతుంటాయి. ఎప్పుడు పోయి పడంట పడుతుంటే ఇదే అదృశ్యమైన వాటిని ఉన్నవని రుజువై ఉన్నవి, అది నమ్మడమే విశ్వాసం. లేనిది ఉన్నదని విశ్వాసం. అందుకే ఐ విట్నెస్ వద్దు మనకు. దేవుని రాజ్యంలో ఐతో పని ఉండదు, ఫెయిత్తో పని ఉంటుంది, చూపుతో పని ఉండదు, విశ్వాసముతో పని ఉంటుంది. కాబట్టి విశ్వాసముతోనే ఈ లోకాన్ని మనం జయించాలా. అందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏది చేసినా ప్రభు నీలో ఏం చూస్తాడు? అబ్రహామును దేవుడు పిలిచాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, రా అన్నాడు. అబ్రహాం దేవుని నమ్మాడు, అన్ని వదిలేసి వచ్చేసాడు అంతే. వచ్చిన తర్వాత అబ్రహాము దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం దగ్గరికి రాగానే అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? పరిశోధించాడు, అంటే పరీక్షించాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ నేషన్స్. ఆమెన్. శారమ్మ కడుపులో ఏం పెట్టుకొని తిరుగుతుంది తెలుసా? నేషన్లను. ఒక రాష్ట్రం, ఒక దేశం కాదు, దేశాలను, ఖండాలను ఉన్నాయి లోపల. ఏమేన్. అందుకే ఆలస్యమైందేమో. ఆమెమో శారా అని చెప్పుకుంటుంది, అంటే జనములకు తల్లి అని చెప్తుంది. ఈయనేమో అబ్రహాము అని చెప్పుకుంటున్నాడు, జనములకు తండ్రి అని. విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. ఇద్దరు రిపోర్ట్లు అన్నీ అయోమయం రిపోర్ట్లు అయ్యి. వృద్ధాప్యం కదా, స్త్రీ ధర్మం కోల్పోయింది ఆమె, ఛాన్సే లేదు. ఎవరు అంటున్నారు పెళ్ళైనాక 3 సంవత్సరాలకి అన్నా, దాని తర్వాత అంటే ఇక కష్టమే అంటున్నాడు ఒక ఆయన. ఎవరో పిచ్చోడా, మా సంఘంలో మొన్న 18 ఏళ్ళకి ఒక ఆమెకు కొడుకు పుట్టినరా అని చెప్పిన. అన్నాడు. 20 ఏళ్ళకి ఇంకోటి పుట్టిన. అన్నాడు. 25 ఏళ్ళకి ఇంకోటి అన్నాడు. ఒకళ్ళు 42కు అంటున్నాడు. అంతే మరి. వాళ్ళంతా విశ్వాసులు అని చెప్పిన. 60 ఏళ్ళకి పుట్టిన వాళ్ళని కూడా చూసినా నేను. మన దాంట్లోనే ఉన్నారు. ఆయన రిటైర్డ్ అయ్యి వచ్చి అంటాడు, ప్రార్థన చేయండి నాకు పెళ్లి కావాలంటాడు. పక్కన ఇంకొక సహోదరుడు అంటాడు, అయ్యా సరిపోలేదా అన్నాడు ఆయన. అంటే ఏంది కష్టాలు. ఇప్పుడు దేవుడు నిన్ను ఫ్రీగా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, తీసుకుంటా ఆనందంగా పాస్టర్ వెనుక తిరిగాయా, లేకపోతే ఎక్కడైనా పోయి స్వార్థ ప్రకటిస్తూ మంచిగా ఉండి ఈ టైంలోకి నీకు అంటే లేదు నాయనా, వృద్ధాప్యంలో నన్ను చూసుకుంటే ఎవరో మంచమో కొంచెమో అంటాడు ఆయన. పడినప్పుడు ఎవరైనా అన్నాడు, అవునా అట్లనా అని నేనైతే ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా ఉంటే నన్ను అంటాడు, బ్రదర్ ఎవరైనా చూడు ఏమని చూస్తాను అని. లాస్ట్లో మనకు చెప్పకుండా వెళ్ళిపోయినాడు. అయితే ఆయన వాక్యాలు పట్టుకొని మాట్లాడతాడు ఎప్పుడు కూడా. అది వాక్యం నెరవేరింది, చేసుకున్నాడు. అద్భుతం ఏంటంటే కొడుకు పుట్టినాడు. ఎక్కడో మీటింగ్లో కలిసాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంతున్నాడు వాడు ఇసాకు. ఎవరు బ్రదర్ అన్నాను, నా కొడుకో. వాళ్ళ కూతురు అక్కడ ఉందా, ముసిముసిన వాళ్ళు అవుతుంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా. ఆయన విశ్వాసం గొప్పది అనుకుంటాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమి లేకుండానే మాట్లాడేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నేను జనములకు తండ్రి అంటాడు ఆయన. ఈమెమో నేను జనములకు తల్లి అంటది. ఎంతమంది నీకు సంతానం అంటే అంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే 25 ఏళ్ళకు దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. కనికరించడని చెప్పా నేను, నెరవేర్చాడని చెప్తా. అయితే దాని తర్వాత కొద్ది కాలం వదిలేసినట్టుంది దేవుడు. వాడు కొంచెం ఒక సైజుకి వచ్చిన తర్వాత అన్నాడు, అబ్రహాం నీవు ప్రేమిస్తున్న నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకొని వచ్చి నాకు బలిగా ఇయ్యి అన్నాడు. ఏమట? నాకు బలిగా ఇయ్యి అన్నాడు. బలిగా ఇయ్యి అనగానే నువ్వు బలవంతుడే కదయ్యా, నా పిల్లలతో నీకు పని లేక ఇచ్చినావు, స్తోత్రం, ఇప్పుడే వాడి ముడుపాలు ఉలుకలు అన్నీ చూసుకుంటున్నాను, ఏంది ప్రభా అని ప్రభుకు క్లాస్ ఇయ్యలే.
మీకో విషయం తెలుసా? ఈరోజు రాత్రి దేవుడు చెప్పాడు, తెల్లవారుజామున లేచాడు, కర్రలు తీసుకున్నాడు, ఇసాకును తీసుకున్నాడు, 2 పనోళ్ళను తీసుకున్నాడు, శారమ్మకి చెప్పకుండా పోయినాడు. మామూలు పక్కన సందులో కాదు, పక్కన గొంతులో కాదు, మోయాబు పర్వతంలో ఒక పర్వతం అన్నాడు. ఇంకా అది ఎక్కడో, ఇంకా అడ్రస్ ఏందో పట్టుకొని పోవాలి. ఇప్పుడు ఆయన ఈ దేవుడి అడ్రస్లు చెప్పాడు నాకు అబ్రాహాంకి, అదేందో మరి. అబ్రాహాం గొర్రె చెప్పినట్టు చెప్పి పోతానే ఉంటాడు. దేవునికి అతిక ప్రసంగి కాదు ఆయన. ఆమె హల్లెలూయా, ఎస్ లార్డ్ అంటాడు, పోతాడు, అంతే, ఇంకా ఏముండదు. 3 రోజుల ప్రయాణం అండి మోయాబు పర్వతము, 3 days జర్నీ. అందుకే 3 రోజులు లేపినాడు యేసయ్యను కూడా. ఆమె 3 రోజుల ప్రయాణం, 3 రోజుల ప్రయాణం సాగాడు. దాని తర్వాత ఒక ప్రాంతం రాగానే పనోళ్ళని ఇక్కడ ఉండండి రా అని చెప్పాడు. ఆ కర్రలన్నీ ఇసాకు పైన పెట్టాడు. పదవిడా పోదాం అన్నాడు. చిన్న పిల్లోడు కాదమ్మా, బుద్ధి వచ్చి తెలివి వచ్చినోడే. కొంచెం కర్రలు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసి అయితే ఇసాక్ అనేవాడు విధేయత కలిగిన వాడై ఉన్నాడు. విశ్వాసము విధేయత 2 కలిసినాయి అంటే సకల ఆశీర్వాదం మన నెత్తి మీద ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు అది మన జీవితంలో నేర్చుకోవాలి. అబ్రహాం ఉండాలా, ఇసాకు ఉండాలి. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకరిని కూడా కలుపుకుందాం. ఆమేన్. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అంటాడు. యాకోబులో ఉంది ఏంటంటే పోరాడే తత్వం, అంటే ప్రార్థనా యోధుడు అతడు. అంటే విశ్వాసము ప్లస్ విధేయత ప్లస్ ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు. అంత ఆశీర్వాదం. అదే మరి ఈ 3 ఎవరిలో ఉంటాయో వాడు ఎప్పుడు భిక్షం అడుక్కోడు, వాడు ఎప్పుడు ఇంటింటికి తిరగడు, వాడు ఎప్పుడు కూడా ఊరు తిరగడు, వాడు ఎప్పుడు కూడా టెన్షన్లు, ఎప్పుడు చూసినా అబ్బా తలకాయ అబ్బా ఏముండవు. హల్లెలూయా. ఈ 3 కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విధేయతను కాపాడుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. అంటే దేవునితో సహవాసం. ఆమేన్. ఈ 3 కరెక్ట్గా ట్రాక్లో ఉన్నాయా లేవా చూసుకో. ట్రాక్లో ఉంటే దేవునికి స్తోత్రం. తప్పింటే మళ్ళీ ట్రాక్లోకి రా, ఏం పర్లేదు. చిన్నప్పుడు రైలు బండి ఆడుకునేటప్పుడు కింద పడింటే మళ్ళీ పెట్టింటాం. దేవుడు కూడా అంతే, ట్రాక్లో పెట్టి తీసుకుపోతాడు మళ్ళా. హల్లెలూయా. 3 రోజుల ప్రయాణం, కర్రలన్నీ వేసుకున్నాడు, బయలుదేరి పైకి పోయాడు. పోయి ఇస్సాకే కడుతున్నాడు బలిపీఠాన్ని. విధేయత కదా. నాన్న నిలబడి ఉన్నాడు, కర్ర కట్టన్నాడు. దాని తర్వాత అన్నీ కూడా ఏంటవి కర్రలన్నీ పేర్చేసాడు బలికి. అన్ని పేర్చేసి రైట్స్ ఇంకా నిప్పు కూడా రెడీగా పెట్టుకున్నాడు. డాడీ, పాపా నువ్వు చెప్పిందంతా రెడీ, బలిపీఠం కట్టేశా, దానిపైన సిద్ధపాటుతో కూడిన కర్రలన్నీ కూడా సిద్ధపరిచేసా, అగ్గి కూడా నా చేతిలో ఉంది. కాకపోతే ఇప్పుడు నాకు ఒక్క డౌట్ వచ్చింది, ఇంతవరకు నేను అడగలేదు అన్నాడు. చెప్పు బిడ్డ అన్నాడు. దీని మీద ఉండవలసిన దహన బలి ఏది నాన్న అన్నాడు. యెహోవాయే చూచుకొనును అనగా యెహోవా ఈరే అన్నాడు. ఇప్పుడు పిల్లోనికి ఏం నేర్పిస్తున్నాడు? విశ్వాసం నేర్పిస్తున్నాడు, ఈరేగా నేర్పిస్తున్నాడు. అంటే ఆయన్ని అన్ని చూసుకుంటాడరా. మీ నాయనను చూసుకున్నాడు ఆయన, నిన్ను కూడా చూసుకునేవాడు ఆయన, నీకు కావలసిన వాటిని అన్నిటిని కూడా చూసుకునేవాడు మీ నాయన ఆయన. హల్లెలూయా. వాళ్ళకు కావలసినవి కూడా ఆయనే చూసుకుంటాడు.